నెల్లూరులో 42వ డివిజన్లో కోటమిట్ట రోడ్డు కోటమిట్ట రోడ్లో ఈరోజు ఆ రోడ్డుకి అటు ఇటు ఉండే షాప్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, అన్నీ తిరుగుతున్నాం. భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 50 ఇళ్ళ వరకు యాక్చువల్గా కవర్ చేయడం జరిగింది. అయితే ఎక్కడికి పోయినా ఆదరణ అనూహ్యంగా ఉంది. అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏదైతే చేసిందో, ఈ రోడ్లు కావచ్చు, మనం నిలబడి ఉండే రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్, అంతకుముందు ఇలా ఉండేవి కాదు. ఎండ్ టు ఎండ్ రోడ్ హై స్టాండర్డ్కి వేసాము. అదేవిధంగా బారాషాహి దర్గా 405 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బారాషాహి దర్గాని అద్భుతంగా తయారు చేసాం. 4 లక్షల మంది సంవత్సరానికి వచ్చేది 20 లక్షలు వచ్చారు చేసాం. 2014లో 4 లక్షలు వచ్చారు బారాషాహి దర్గాకి. అదే అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు కావచ్చు, వాటర్ క్లీనినెస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన ఫెసిలిటీస్కి టాయిలెట్స్ కావచ్చు, 2019కి 20 లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది. ఇలా బారాషాహి దర్గా, ఎందుకంటే దాన్ని రాష్ట్ర పండుగ చేసాం. 405 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న దర్గా అది. అలాంటిది యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మటన్ మార్కెట్ అది ఘోరంగా ఉండింది. ఇమ్మీడియట్గా దాన్ని అప్పటికప్పుడు అధికారులు చెప్పి బ్రహ్మాండంగా తయారు చేసాం. అదేవిధంగా గుడ్డల మార్కెట్ ఏదైతే చిన్న, అంటే టార్పాలను వేసుకొని పాత గుడ్డలు కింద అమ్ముకునేవాళ్ళు, వర్షం వస్తే ఇబ్బంది పడేవాడు, అట్లాంటికి చక్కగా ఒక మంచి కట్టాము. అదేవిధంగా షాదీ మంజలు మీకు తెలుసు, బ్రహ్మాండంగా అద్భుతంగా తయారైంది. అద్భుతంగా ఇక్కడ ఆడపిల్లలకు కాలేజీ కావాలంటే కాలేజీ స్పెషల్గా ఏర్పాటు చేసాం. ముస్లిం మహిళలు బయటికి ఎక్కువగా రారు, వాళ్ళు చదువుకోవడానికి మా ఏరియాలో కావాలంటే కాలేజీ ఏర్పాటు చేసాం. అదేవిధంగా వీళ్ళకంటూ వారి సపరేట్గా ఈ యొక్క లేడీస్కి గైనకాలజీ ఆ డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా ఒక హాస్పిటల్ కావాలంటే దాన్ని శాంక్షన్ చేసాం. గోషామాల్ అంటారు, దాన్ని శాంక్షన్ చేసాం. ఇట్లా అనేక కార్యక్రమాలు డెవలప్ చేసాం. అసలు ప్రభుత్వం ఇంకొద్ది రోజులుంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ కనెక్షన్ ఇచ్చేస్తాం. ఈ దోమల బెడద పోవాలంటే ఒకటే మార్గం, మనం మందు కొట్టినా ఏం కొట్టినా పోవు, అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసేసి దానికి కనెక్షన్స్ ఇచ్చేయాల. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసాం, అది కనెక్షన్ ఒకటి ఆగిపోయింది. 550 కోట్లతో తెచ్చిన ప్రాజెక్టు. చాలా మందికి అర్థం కావట్లా, భూమి లోపల పైపులు వేసిండేది దేనికో వాటర్ లైన్స్ ఏది అనుకుంటున్నారు, కాదు. భూమి లోపల పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసిండేది మీ ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ, లేదా కిచెన్ వంట గదిలో నుంచి వచ్చే నీళ్ళు కానీ, ఇవన్నీ మీ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. మేము కనెక్షన్ ఇస్తే ఆ భూమి లోపల వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పోయి అక్కడికి పోతుంది, అక్కడ మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళ్తారు. అలాంటి సిస్టమ్ మొత్తం అయిపోయింది. ఒక్క కనెక్షన్ లేకపోతే ఒక్కటే ఆగిపోయింది. అది వాళ్ళు చేసేసి ఉండొచ్చు, కానీ ఎందుకో వైఎస్ఆర్సీపీ కూడా చేయలేరు. అది కానీ చేస్తుంటే దోమల్లే నగరం అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన బాత్రూంలో నుంచి, మన టాయిలెట్లో నుంచి, మన కిచెన్లో నుంచి. అవన్నీ డైరెక్ట్గా భూమి లోపలికి ఇచ్చేస్తే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ అదే. అదేవిధంగా ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చాం, అది కూడా అంతా అయిపోయింది. అది కానీ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పారో, ఇది సిలుం బట్టి నీళ్లు నల్లగా వస్తున్నాయంటే అది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వేసిన పైపులు ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితమే అవన్నీ తుప్పు పట్టిపోయినాయి. దాని లోపల యాక్చువల్గా వాటర్ ఫ్లో అవటం వల్ల అది ఎంత వస్తుంది. అందుకనే మొత్తం పైప్ లైన్లు మార్చే విధంగా 550 కోట్లతో చేసాం. రాబోయే 30 సంవత్సరాల్లో నెల్లూరు పాపులేషన్ ఎంత పెరిగినా సరిపోయే విధంగా. కాబట్టి రాగానే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. నేను అందరికీ ఒకటే చెప్పేది, డెవలప్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏ డెవలప్మెంట్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నెల్లూరుని చక్కటి సిటీ వేసిన ఎండ్ టు ఎండ్ రోడ్స్, ఎందుకంటే దుమ్ము లేకుండా ఉండటం కోసం. అదేవిధంగా
అండర్ గ్రౌండ్ చేస్తే దోమలు లేని నగరం, ఇలా ఒక మంచి స్మార్ట్ సిటీ ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.